హలో, నేను మిస్ రావు. జగన్మోహన్ రెడ్డి తెనాలి ఐతానగర్ వెళ్ళారు. అక్కడ రౌడీ షీటర్ల కుటుంబాలని పరామర్శించడానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా అక్కడ ఉండేటువంటి ప్రజా సంఘాలు, దళిత సంఘాలన్నీ రివర్స్ అయ్యాయి. ఎందుకు రివర్స్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? అసలు అక్కడికి పోయి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర రాజకీయ విశ్లేషకులు అలాగే సామాజిక విశ్లేషకులు ఉన్నారు. వెంకటేశ్వర గారు, అలియాస్ కొండయ్య, సూర్యారాయ్ గారు ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళారు. ఆయన తెనాలి ప్రకటన చేసినప్పటి నుంచి పర్యటన ఉంది. గందరగోళంగా మొత్తం సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయినాయి రకరకాల ట్రోల్స్. ఇప్పుడు ఆయన అసలు అక్కడ పోయి ఆయన చేసిన కామెంట్ విన్నారు కదా మీరు? ఏదో ఒక 20 seconds ఏదో మాట్లాడుతున్నారు వచ్చింది సోషల్ మీడియాలో. ఆయన ఏమన్నారంటే, కానిస్టేబుల్ సివిల్ డ్రెస్లో వచ్చారు అందుకే కొట్టారు. ఏంటి అది? అన్న తర్వాత మీకు ఏమనిపించింది? కనీస ఇంగిత జ్ఞానం లేని వ్యక్తిని మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుశరం ఉందా లేదా అని నాకు బాధ అనిపించింది. అటువంటి వ్యక్తిని ఒక ముఖ్యమంత్రికి ఎట్లా చేశారు, ఒక ఎంపీగా ఎట్లా అనుకున్నారు అంత మునుపు. ఓ పార్టీ అధ్యక్షుడు ఏంటి, అసలు ముఖ్యమంత్రిగా చేసిన మనిషికి కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, మనం ఏం మాట్లాడుతున్నాం ఏంటని. ఆ మాత్రం స్పృహ లేని వ్యక్తి అంతమించి ఎక్కువ మాట్లాడతాడని ఎక్స్పెక్ట్ చేయడం తప్పే. ఇంకోటి ఏంటంటే సిఎస్ గారు, అతన్ని చిన్నప్పటి నుంచి అతని వ్యక్తిత్వాన్ని, అతని నడవడికని మొత్తాన్ని చూస్తే, అతని తాత దగ్గర నుంచి రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి నుంచి తీసుకున్నా కూడా వైసీపీలో ఇవాళ మీరు మొత్తం ఆమూలాగ్రం పైనుంచి కింద వరకు తీసుకున్నా కూడా ఉండేదంతా అసాంఘిక శక్తులు, సంఘ వ్యతిరేక శక్తులు, లంపెన్ గ్యాంగ్లే తప్పించి సంస్కారం ఉన్నవాళ్ళు, ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు, సమాజహితం కోరేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు. మీరు భూతార్థం పెట్టేది ఒక్కళ్ళు కూడా ఉండరు. అది గట్టిగా చెప్పవచ్చు. ఓ పార్టీలో ఏదైనా చేయాలంటే ఒక సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీకి ఒక సిద్ధాంతం అంటూ ఉంటుంది. దీనికి ఏమి సిద్ధాంతం లేదు. లంపెన్ గ్యాంగ్లను వేసుకుని అసాంఘిక శక్తులను, అరాచక శక్తులని, రౌడీ బ్యాచ్లను వేసుకుని చేసే రాజకీయ పార్టీ ముసుగులే చేసిన వికృత చర్య అది. అతని పార్టీ పురుడు పోసుకున్న దగ్గర నుంచి దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఈ బ్యాచే. తర్వాత వీళ్ళకి విశృంఖలత్వంగా ఆ అధికారం అనేది అండగా ఆగింది. ఆగిన తర్వాత పోలీసుల్లో కూడా అందరూ గొప్ప వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో కూడా 10-20% దారి తప్పిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు వీళ్ళు దొంగలు పోలీసులు ఏకమైపోయినట్టు ఏం చేశారంటే అసాంఘికంగా 5 ఏళ్ల పాటు వికృతంగా నడిపారు. వీళ్ళది అదేచ్ఛగా వేరే విహారం చేశారు. స్మగ్లింగ్లోనూ, మా అమ్మాయిలు రేపులు, గంజాయి స్మగ్లింగ్, ఆడవాళ్ళని రేపు చేయటం, ఇవన్నీ కూడా, భూములు ఆక్రమించడం, దాడులు, ఇవన్నీ కూడా. చాలామంది చెప్పుకోవటానికి భయపడిపోయి బ్రతుకుజీవుడు అంటే 5 ఏళ్ళు ప్రాణం ఒగ్గబట్టుకుని చేశారు. ఇప్పుడు ఆ మనిషి సిగ్గుశరం ఏమైనా ఉందా మాట్లాడటానికి? కనీసం సెన్స్ ఏమైనా ఉందా? అంటే ఏ సందేశం? నువ్వు ముఖ్యమంత్రిగా చేసినాడు కానీ అసలు ముఖ్యమంత్రిగా చేశావని చెప్పుకోవటానికి కూడా సిగ్గు ఉండాలి కదా. ఏంటా వేరే అసలు ఏమో అసహించుకుంటారండి, ముఖానవుతారు కూడా జనాలు, సభ్యత ఉన్నాళ్ళు కనీసం ఆ మాట వింటే. అంటే ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ఆయన సివిల్ డ్రెస్ లో వచ్చారు కాబట్టి కొట్టారు. అదే కాదు అంటే సివిల్ డ్రెస్ లో వస్తే కొట్టేస్తావు నువ్వు. అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చాడు, సివిల్ డ్రెస్ లో ఎట్టా వస్తాడు అని మాట్లాడతాడు. సివిల్ డ్రెస్ లో వస్తే కొట్టేస్తే కేసు ఉండదా? ఇంకోటి, ఆ సిగ్గుసారం ఉందా మాట్లాడినాడికి? నువ్వు సివిల్ డ్రెస్లో ఎంతమందిని పోలీసులను పంపించావు గత 2019-2024 మధ్య? మీలాంటి జర్నలిస్టులకి లేకపోతే ఇతరులు ప్రశ్నించిన వాళ్ళ ఇళ్ళ మీదకి మఫ్టీలో నువ్వు పంపించి అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చి చిత్రహింసలు చేయలేదా? నువ్వు రఘురామకృష్ణరాజు ఇంటికి పంపించిన పోలీసులు మఫ్టీలో వీళ్ళకి డ్రెస్ వేసుకెళ్ళారా? ఓ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినప్పుడు మఫ్టీలో వెళ్ళలేదా? అడ్వకేట్లను అరెస్ట్ చేసినప్పుడు మఫ్టీలో వెళ్ళలేదా? అసలు మఫ్టీకి పోలీసులు డ్రెస్ వేసుకోవటానికి ఇది పెట్టి మాట్లాడినప్పుడు నువ్వు చేసిన దురాగతమైన పరిపాలన ఏంటి? నువ్వు విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద డొల్లించి కొట్టావు కదా, ఉన్నతగా విద్యా చదువుకున్న డాక్టర్ని. ఒక ఆయన దళితుడే కదా సుధాకర్ గారు. ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినాడికి ఎంబీఎల్సీ ఇచ్చి నీ పక్కన పెట్టుకుని స్పెషల్ దీంట్లో ప్రయారిటీ ఇచ్చినాడు ఉన్నావు కదా. శిరోమండనం, అదే కాకినాడ రాజమండ్రి దగ్గర శిరోమండనం, దళిత కుర్రాడికి శిరోమండనం జరిగింది కదా. తర్వాత అమర్నాథ్ గౌడ్ అని బీసీ కుర్రాడికి పెట్రోల్ పోసి తగలబెట్టారు కదా. మిసాబా అని ఒక అమ్మాయి దళిత వర్గానికి, బలహీన వర్గాలకు చెందిన పిల్లని హింసించి చంపారు కదా. అబ్దుల్ సలాం కుటుంబం రైలు పట్టాల మీద పడుకోబెట్టి ఆత్మహత్య కారకులయ్యారు కదా. ఇన్ని దుర్మార్గాలైన చర్యని పరిపాలన 5 ఏళ్లలో చేసి వికృతంగా, ఇది ఆఫ్రికన్ కంట్రీస్లో
ఆ తెగలాళ్ళు కొట్టుకునే దానికంటే కూడా అసాంఘికంగా పరిపాలించాడు. ఈ చివరి నుంచి ఆ చివరికి స్మగ్లింగ్, ఆ దొంగసారా, ఒకటేంటి అసలు ఏం చేయకూడదు అన్నీ చేసాడు కదా 5 ఏళ్ల పాటు. ఇవాళ వచ్చేసి మాట్లాడుతా అంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి నాకు అర్థం కాదు. రోత పుట్టింది, ఆ వాంతులు వేసే పరిస్థితి. ఇటువంటి ఆడ తెలుగు జాతిలో ఒక ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఏవో తెలుగు జాతిని సర్వనాశనం చేసిన వ్యక్తి ఇంకా సిగ్గుశరం లేకుండా అసలు తగుదనమ్మా అంటే మాట్లాడటానికి కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? ఇప్పుడు వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, రౌడీ షీట్లు ఉన్నాయి. అవును, అక్కడ ఐతానగర్లో ఎవరిని అడిగినా వీళ్ళ గురించి చెప్తారు. ఒకటి సుబ్బారావు గారు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి పోలీసులు అనేవాళ్ళు చాలా అలుసు. ఇవాళ లంపెన్ శక్తులందరికీ కూడా హెచ్ఆర్సీలని ఈ సంఘాలు ఆ సంఘాలని వచ్చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, ప్రతి ఒక్కదానికి దళిత కార్డు అని లేదా బీసీ కార్డు అని కులం కార్డులు తీయటం, మతం కార్డు, కొత్తగా మతం కార్డు, వీటితో పరాకాష్ఠగా చేరిపోయి వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. సమాజంలో సంఘ విద్రోహ శక్తులు పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అట్టాని పోలీసులు తప్పు చేయలేదంటే కొన్ని చోట్ల తప్పులు జరుగుతాయి. అంటే 100కి 100 పాళ్ళు వాళ్ళు చేస్తుంది కరెక్ట్ అని అలా 99 మంచి చేస్తారు. ఎక్కడో పొరపాటునో కదా ఆవేశంతోనో ఒక పని తప్పు చేశారు అనుకుందాం. పాఠశాలలో మనం చిన్నప్పటి నుంచి గ్రామాల్లో చదువుకొచ్చాం కదా, ఇవాళ లేదు. కానీ పంతులు గారి చేతిలో బెత్తం ఉండేది. పంతులు గారు బెత్తం పట్టుకుని క్లాస్ రూమ్లోకి రాగానే ప్రతి ఒక్కళ్ళు సెటరేట్ అయ్యి కూర్చునేవాళ్ళు, పెద్ద మీద వేలేసి కూర్చునేవాళ్ళు. ఎందుకు ఒక క్రమశిక్షణ, ఒక భయం, భక్తి అనేది ఉంటుంది, శ్రద్ధ అనేది ఉండటం కోసం చేతిలో బెత్తం ఉంటుంది. పిల్లలు కూడా అల్లరి చేస్తే అమ్మ మాస్టర్ కొడతారు అనే భయంతో అందరూ కూడా కొద్దిగా శ్రద్ధతో ఉండేవారు. లేకపోతే ఆ భయం లేకపోతే కూసేగాడికి వచ్చి మేసేగాడిని చెడగొట్టింది అన్నట్టు క్లాస్ మొత్తం అల్లకల్లోలం చేస్తారని ఆ భయం భక్తులతో ఉంటారు. అంటే దాని అర్థం పిల్లల్ని కొట్టేయమని కాదు, పిల్లల్ని కొట్టాలని కాదు. ఆ భయం అనేది మనం ఇచ్చుకున్న ఒక పద్ధతి అది. అట్లాగే పోలీసులకు కూడా బ్రిటిష్ టైం నుంచి కూడా ఏంటంటే ఉంది, చేతిలో ఒక లాఠీ ఏంటంటే ప్రజలను అదుపు చేయడానికి, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి. రేపొద్దున ఏదైనా వస్తే మనం ఇళ్ళే కదా, నికృష్టులే కదా మళ్ళీ పోలీసులు అనేది. సెక్యూరిటీ కూడా ఆయనకి పోలీసులే కదా ఇచ్చింది. అదే కదా, పోలీసులే కదా. మరి ఆ పోలీసులే దేహి అని అడుక్కున్నావు కదా నాకు పోలీసులు కావాలని. నీకేమో లా అండ్ ఆర్డర్ కనుక దెబ్బతింటే రాష్ట్రంలో ఏదైనా రేపు జరిగినా లేకపోతే ఏదైనా పొరపాటు జరిగినా మనం ఏది చూపించేది పోలీసుల్ని. అదే పోలీసుల్ని తిరగబడి కొడుతున్నప్పుడు వాళ్ళు అచేతనంగా అయిపోయి కొట్టించుకుని కోర్టుకు వెళ్ళి చట్ట ప్రకారం చేస్తారా? వాళ్ళ చేతిలో దండం ఉంది, దండం ఎందుకుంటుంది? ఇప్పుడు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్లో మీరు చూశారు ఈ మధ్య బీజేపీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత. అక్కడ కొంతమంది అసాంఘికంగా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళు రోడ్ల మీద నడిపించి లాఠీలు పెట్టి కొట్టుకుంటూ నడిపించి తీసుకెళ్తున్నారు. అప్పుడు ఎవడో నోరెత్తడం. ఈ మానవ హక్కులు, పౌర హక్కులు ఈ మాట్లాడే యాదవులు ఉన్నారు చూడండి, వాళ్ళ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు సన్నాయి హక్కులు. వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు లేదా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి నోళ్లు లెగుస్తాయి, అన్ని హక్కులు బయటకు వస్తాయి. రఘురామకృష్ణరాజు గారిని కొట్టినప్పుడు ఒక ఎంపీని తీసుకెళ్లి అరెస్ట్ చేసి రాత్రి తెల్లారులు కొట్టినప్పుడు గొడ్డును కొట్టినట్టు కొట్టి కాళ్ళని పగిలేదట్టు చేసినప్పుడు ఈ ఎదవలు ఎవడో మాట్లాడాల. ఆ రోజు ఆ పౌర హక్కులు ఏమైనాయో తెలియదు. కిషోర్ అనే ఒక వ్యక్తిని విశాఖపట్నం నుంచి తీసుకెళ్లి కర్నూలులో పెట్టుడు కేసులతో ఫాల్స్ కేసులు పెట్టి అక్కడ కరోనా అంటించి అతను చంపించినప్పుడు ఈ ఎదవలు ఎవడో మాట్లాడాల. ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా మిమ్మల్ని తీసుకెళ్ళి కడపకి తీసుకెళ్లారా? కేసులు పెట్టి మీరు మాట్లాడాల్సి వచ్చింది కదా. మీడియా సంస్థల అధిపతులని, జర్నలిస్టులు విజయవాడ సిఐడి ఆఫీసుకు తీసుకెళ్లి అవమానాలుగా బిహేవ్ చేశారు కదా. అప్పుడు ఈ నోరులో ఎందుకు ఎత్తలేదండి ఎవరోనూ. ఇవాళ తెనాల్లో జరిగింది ఏంటి, కంట్రోల్ కానప్పుడు పోలీసులు కూడా అసహనం ఇదైపోయి ఒక మామూలుగా బయట ప్రజల మీద దాడి చేసినప్పుడు వెళ్తారు, తీసుకొచ్చి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఏదో చేస్తారు. సొంత పోలీసుల మీద తిరుగుబాటు కొట్టినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? పోలీసులు డ్యూటీలో కూడా సుబ్బారావు మనకు తెలియదు కాదు, ఇంటెలిజెన్స్ వాళ్ళు మఫ్టీలోనే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ సమాచార సేకరణ కోసం. ఐడి పార్టీ ఉంటుంది, వాళ్ళు మఫ్టీలోనే వెళ్తారు దొంగలను పట్టుకోవాలని. పోలీసు డ్రెస్ వేసుకుని మేము వస్తున్నామో మీరు పారిపోండి అని వెళ్తారా? ఇప్పుడు ఐతానగర్ అక్కడ అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి ఏం జరుగుతుంది అంటే ఇన్ఫర్మేషన్ కోసం అతను ఇల్లు ఉండొచ్చు. నువ్వు డ్రెస్ వేసుకురాలేదు కాబట్టి మా వాడు కొడతాడు, కొడితే తప్పు ఏంటని మాట్లాడటం, ఇంగిత జ్ఞానం కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా మాట్లాడే భాష అనేది. పక్కన ఉండే వాళ్ళన్నా సరి చేయాలి మనం మాట్లాడే తప్పు అని. వాళ్ళు ఎవరో సరి చేసే అర్హత వాళ్ళకే లేదు. ఇది చూస్తా అంటేనంటే రోత పుట్టిందండి. ఇప్పుడు అతను కానిస్టేబుల్ వైఫ్ కంప్లైంట్ చేశారు, ఆవిడ చంపబోయారు. అవును, చంపబోవటమే కాదండి, కొట్టడం కూడా తప్పే. ఇప్పుడు హత్యాయత్నం జరిగింది, ఒక పోలీసు మీదకి పోలీసు కాదు, సుబ్బారావు అండి, వెంకటేశ్వరరావు అండి, ఒక మనిషి మీద తిరుగుబాటు కొట్టడం అనేది చట్ట వ్యతిరేకం చర్య అవునా కాదా? నువ్వు చేసిన అరాచకం, నీ బాబాయిని నువ్వు చంపితే నువ్వేమో ప్రపంచానికి తెలిసి ఏం జరిగింది ఏంటనేది.
నువ్వు చేసిన రాయలసీమలో నువ్వు చేసిన దురమార్గాలు దురాఘాతాలు పరిటాల హత్య నుంచి తీసుకుంటే నీ ప్రైవేట్ సైన్యం ఏమేం చేసిందో నీ తాత దగ్గర నుంచి తెలుసు. సుబ్బయ్య మైన్ ఓనర్ సుబ్బయ్య దగ్గర నుంచి నీ చరిత్ర అంతా తెలుసు. ఎర్రచంద్రం గంగిరెడ్డికి మీరు పెట్టుకుని కళ్యాణ్ గంగిరెడ్డి చేతుల ద్వారా ఏం జరిగిందో తెలుసు. రాయలసీమలో మీరు పెంచి పోషించిన ప్రైవేటు సైన్యం ఏమేమి దురాఘాతాలు చేసిందో తెలుసు. హైదరాబాద్లో చెన్నారెడ్డిని దింపేయటానికి కడప నుంచి దిగిపోతే ఆయన బ్యాచ్ ఇక్కడ నరమేధం సృష్టించి 400 మందిని చంపేసినప్పుడు మీ కుటుంబ చరిత్ర ఏంటో తెలుసు. నువ్వు పార్టీ ముసుగులో చేసిన నువ్వు 5 ఏళ్ళు మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వు దోసుకున్న దోపిడీ జగదీదుతాం. నువ్వు ఒక ప్రతిపక్ష నేతగా ఉండగా చేసిన దుర్మార్గాలు వికృత చేష్ట అనేకం. ఇతంది కోడికత్తి కేసు దగ్గర నుంచి మొదలెడితే గులకరాయి డ్రామా వరకు చేసిన ఎన్ని దుర్మార్గాలే కదా. ఆ రోజు అంత మునుపు ఇట్లాగే సత్యంబాబు అనేవాడిని ఈ తండ్రి కదా దుర్మార్గంగా కేసు బనాయించి చేసి అది హైకోర్టు కొట్టేసింది కదా అతని శిక్ష. అయేషా మీరా కేసులో ఇవాళకి బయటికి రాని ఇదే కదా. ఆ రోజు దళిత కుర్రాడే ఆ రోజు ఇదైంది. ఇవాళ దళితుడే కదా. ఇవాళ నువ్వు దళిత కార్డును వాడుకుని లాభం పొందాలని నువ్వు మత రాజకీయం చేస్తున్నావు. నువ్వు నికృష్టుడు. నువ్వు అసలు క్రిస్టియన్ మతంలోకి మారినడిగి దళిత కార్డు ఎట్లా ఉపయోగపడుతుంది? ఒక పక్క వ్యభిచారం చేస్తున్నారు వీళ్ళందరూ, మత వ్యభిచారం చేస్తున్నారు ఈ క్రిస్టియన్ మతం పేరుతో. వీళ్ళు చేసేవాళ్ళందరూ కూడా క్రిస్టియన్ మతం బైబిల్ పట్టుకుని ఇక్కడికి వచ్చి మళ్ళీ దళితులుగా సేల్ అయ్యే వాళ్ళందరూ కూడా మత వ్యభిచారులని నేను బహిరంగంగా చెప్పగలను. రీసెంట్గా కోర్టు కూడా ఇచ్చింది, మతం మారితే కులం అనేది ఉండదు. మతం మాత్రమే కాదు, ఆ అన్య మతస్తులను చేసుకున్నా కూడా అదే వచ్చేస్తుంది పిల్లలకు కానీ వాళ్ళకు కూడా మతం పోతుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా ఎన్నికల ముందు కూడా క్లాస్ వార్ అని చెప్పి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అది క్రియేట్ చేసే ప్రయత్నం 100%. దాంట్లో అనుమానం ఏముంది? ఇప్పుడు ఎవరైతే దళిత కార్డు వాడుకుంటా మీరు అవునన్నా కాదన్నా మనం కొన్ని బహిరంగంగా మాట్లాడుకుని తీరాలండి. దీంట్లో అయ్యో ఏమవుతుంది ఇది అని భయపడాల్సిన పని ఏమీ లేదండి. ఇవాళ భారతదేశానికి పెద్ద థ్రెట్ ఏంటంటే మనం ముస్లింలు అనేది అంటున్నాం, కానీ ముస్లింల కంటే కూడా సైలెంట్గా ఎక్కువ ప్రమాదకరంగా ఏం జరుగుతుందంటే క్రిస్టియన్ మిషనరీ చేస్తున్న దుర్మార్గమైన మత కన్వర్షన్స్ చాలా ప్రమాదకరంగా మారినాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ దళితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది వాళ్ళు పెట్టే ప్రలోభాలకు లోనైపోయి మతం మారుతున్నారు. మతం మారిన తర్వాత ప్రతి చర్చిలోనూ వీళ్ళ పేర్లు వేరుగా రికార్డులో ఉంటాయి, కానీ బయట సుబ్బారావు, కృష్ణయ్య, మల్లయ్య, పుల్లయ్య అని హిందూ పేర్లతో సేల్ అవుతూ ఉంటారు. ఇది తప్పు. నిజంగా వాడు కనుక మతాన్ని నమ్మి యేసు ప్రభు మీద ప్రేమ ఉంటే నువ్వు మతం మారి ఎవరం కాదంట్లా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మతంకి సంబంధించి నీ పేరు మార్చేసుకుని రికార్డులో కూడా అదే పేరుతో నువ్వు సేల్ అవు. యేసోబు అని ఏదైనా రకరకాల డేవిడ్ అని జానీ అని ఏదో ఉంటాయి, ఆడ మతం పేర్లు ఉంటాయి, ఆ పేర్లతో పిలుచుకోండి. జాన్ విక్టర్ అని ఆడు క్రిస్టియన్. వాడి తాత మతం మారినా వాడి తండ్రి మతం మారిన నీటిది అదే వస్తుంది, కానీ మా తాత మారాడు కానీ నేను మారలేదు కాబట్టి నేను దళితుండే కుదరదు. వీళ్ళందరూ కూడా ఇంటోనేమో యేసు ప్రభు ఫోటోలు పెట్టుకుని చేసేదేమో చర్చిలో ప్రార్థనలు ఆదివారం వస్తే నువ్వేమో దళిత కార్డు పెట్టుకుని మా ఇష్టానుసారం మాకు హక్కులు ఉన్నాయి, భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అని చెప్పి అంబేద్కర్ గారి పేరుని చెడగొట్టడం కోసం అంబేద్కర్ గారి కీర్తికి మసకబారే విధంగా వీళ్ళు చాలామంది ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. అసలు విచిత్రమైన పరిణామం ఏంటంటే ఒక నేరస్తులాగా చూడకుండా కులాన్ని మతం అంటే ఈ నేరస్తులే కదా, హంతకులు కదా వీళ్ళందరూ. ఈ కుటుంబం హంతక కుటుంబం కదా. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుతాయి. సామెత నవరత్నాలన్నీ ఒక పక్కకి చేరితే నత్తగొల్లన్నీ ఒక పక్కకి చేరుతాయని సామెతలు ఉంటాయి. ఇవన్నీ కూడా అదే భావజాలం. ఎటువంటి భావజాలం కలిగిన వాళ్ళు అటువంటి భావజాలం కలిగిన వాళ్ళు ఆదరిస్తారు, అభిమానిస్తారండి. ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉంటే మనుషులు కూడా ఉన్నతమైన భావం కలిగిన వాళ్ళు ఆయన గౌరవించి అభిమానిస్తారండి. ఈ తాగుబోతు, గంజాయి బ్యాచి, వ్యభిచారులు, అసాంఘిక శక్తులు ఎవరిని గౌరవిస్తారు? అటువంటి లక్షణాలు బలంగా ఉన్నాడు ప్రేమిస్తారు. అందుకని ఇటువంటి వైఎస్ కుటుంబం ఏమంట తిరిగేది జనం అందరూ కూడా వాళ్ళ పార్టీ ప్రస్థానం అటువంటి ప్రస్థానం. ఇప్పుడు అంటే రౌడీ షీటర్లను ఎంకరేజ్ చేయటమా చేసినట్టే, అసాంఘిక శక్తులను ఎంటర్టైన్ చేసినట్టు. ఇది ఇట్లాగే కొనసాగించాలని నేను కోరుకుంటా. ఇది మీరు తప్పు అనుకుంటున్నారు, తప్పు కాదు. ఇది ఇట్లాగే చేయాలి. 5 ఏళ్ల పాటు ఇదే రకంగా వెళ్ళాలి. ఇదే రౌడీలను ప్రోత్సహిస్తే ఇదే రౌడీలని చేసుకుంటే వెళ్ళాలన్నమాట. అప్పుడు కానీ ప్రజలకు సిగ్గురాదు. ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న కోవర్టులు ఉన్నారు, మన దాంట్లో జాగ్రత్త, వైసీపీ వాళ్ళు వచ్చి చంపేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అవును కదండి, అది ఎవరు తప్పు? స్థానిక నాయకులు తప్పు, ఎమ్మెల్యేలు తప్పు, మండల నాయకులు తప్పు, అధిష్టానం కూడా తప్పే. దాని మీద ఫిల్టర్ చేసుకోవాలి. ఒక మనిషి పార్టీలోకి వస్తుందంటే అతనికి అచరిత్ర ఏంటి, అతని మూలాన్ని తెలుగుదేశానికి అంత గతంలో ఏమైనా నష్టం జరిగిందా, లాభం జరిగిందా, కొన్ని న్యూట్రల్గా ఉన్నాడా,
అనేది తెలుసుకోవాలి. అప్పుడు ఆ టైప్ ఆఫ్ ఆపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఎప్పుడోనండి ఎలక్షన్కి అయిపోగానే రిజల్ట్స్ వచ్చే ముందు కూడా వారం రోజుల ముందు కూడా మేమే గెలుస్తాం, మంగళగిరిలో లోకేష్ ఓడిపోతున్నాడు, కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతున్నారని వాళ్ళు పందాలు కాసుకున్నారండి. అంత బ్లైండ్ ఫెయిత్తో ఉన్నారు వాళ్ళు. ఓడిపోగానే చాలామంది అప్పుడు దాకా తోకలు ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా చేసిన వాళ్ళందరూ కూడా వెంటనే కలర్స్ మార్చి ఇటు చేరిపోయారు. చేరిపోయినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఏంటంటే వాళ్ళకి ప్రలోభాలకు లోనయ్యారో, వాళ్ళతో కుమ్మక్కయ్యారో, లేకపోతే వాళ్ళు దోసుకున్న దాంట్లో ఓటా అడిగి మాకు సగం ఇస్తే మేము యాక్సెప్ట్ చేస్తామని ఏదో జరిగింది మొత్తానికి. చాలామంది ఎమ్మెల్యేలు ఇటువంటి అసాంఘిక శక్తుల్ని పార్టీ కండువాలు కప్పి తీసుకున్నమాట వాస్తవం. జిల్లాల వారీగా కూడా ప్రతి చోట ఈ చిట్టా ఉంది. మనం మీకు ప్రకాశం జిల్లాలో జరిగిన మన హత్య, వేరే చౌదరి హత్య తీసుకున్నా, పల్నాడులో జంట హత్యలో, అనంతపురంలో మీరు తీసుకున్నా, మీరు అనంతపురం నుంచి మీరు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తీసుకోండి, ప్రతి జిల్లాలోనూ ఇటువంటి వాళ్ళు పార్టీలో చేరిపోయారు. చేరిపోవటం అది అధిష్టానం కూడా మరి గత 1 year గా చాలా తప్పులు చేసింది. అంటే ఈ రౌడీ షీటర్లు అందరినీ ఆయనే పంపిస్తున్నాడా? ఒక రౌడీ షీటర్లు కాదండి, వాళ్ళ స్కిన్ సేవ్ చేసుకుంటానికి వాళ్ళకు కూడా ఏంటంటే గెట్టకు వైసీపీ రాదు, మనం ఎందుకు అయింది అది అయిపోయింది, దేహి అని అక్కడికి వెళ్ళి కాళ్ళ మీద పడితే భవిష్యత్తు అన్న కనీసం కేసులు లేకుండా ఏదో ఒక షెల్టర్ దొరుకుతుంది అనేది ఒకటి. రేపొద్దున మళ్ళీ అటువంటి శక్తులు ఏమవుతాయి అంటే రేపొద్దున ఒకవేళ బలహీన పడిపోయే పరిస్థితి వస్తే అటు దూకటానికన్నా ప్రయత్నం చేస్తారు, లేదు అవతలాడు డబ్బులు ఇస్తే మన అంతర్గతంగా కుమ్ములాట్లు పెట్టి ఇక్కడ ఒక క్రమశిక్షణ ఉల్లంఘన చేపించి పార్టీని అలర చేసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. సో 2029 రెడీ అవుతున్నారు వాళ్ళు, అవుతారు. ఇప్పుడు ఎందుకంటే మనం కూడానండి వాళ్ళు ఆ బ్యాచ్ లేకపోతే మనకు వచ్చిన ఓట్లన్నీ కూడా లేకపోతేనే వచ్చినాయి. మొన్న వచ్చిన మెజారిటీ, అత్యంతమైన మెజారిటీ ఈ ఎదవలు ఎవరు లేనప్పుడే కదా ప్రజలు మన ఆశీర్వదించింది. ఈ ఎదవలు వాళ్ళ పార్టీలోకి వచ్చి పార్టీ బలపడినట్ట బలహీనపడినట్ట ఎందుకు తీసుకోవాలి మనం? అసలు వాళ్ళనట్టు వదిలిపెడితే వచ్చే నష్టం ఏంటి మనకి? ఇవాళ మీరు తీసుకొని చాలామంది ఎమ్మెల్యేలకి చేసే సిండికేట్లో వాళ్ళే ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు. ఇది పార్టీ అధిష్టానం కళ్ళు తెరవాలి. తెలిసినట్టుంది, అందుకనే ఆయన ఓపెన్ గా చెప్పారు జాగ్రత్త పడాలండి. చాలా నష్టం జరుగుతుందండి, ఎమ్మెల్యేల దగ్గర తప్పు జరుగుతుంది ఇదంతా కూడా. ఇదే పార్టీ అధిష్టానం గట్టిగా చర్యలు తీసుకోవాలి. అటువంటి వాళ్ళు ఎవరైతే వచ్చారో దూరం పెట్టాల్సిందే. ఇవాళ ఈ పరిస్థితిని ఇవాళ ఇంత నిస్సిగ్గుగా మేము ఇట్లా చేస్తాము, మేము అక్కడికి వెళ్ళి దళిత కార్డు తీసుకుని ఈ రకంగా మేము పరామర్శలు చేస్తాము, ఓదార్పులు చేస్తాం అంటాం. అంతకుముందు కూడా ఇటువంటి నికృష్టమైన పనులు చేశారు. వాళ్ళ తండ్రి పేరుతో చనిపోయారని చెప్పి ఓదార్పు యాత్రని పెట్టి డ్రామా చేశాడు. ఆ చనిపోయిన వాళ్ళు ఎవరో కూడా రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడని ఎవడో చచ్చిపోలా. చచ్చిపోయిన వాళ్ళు రోజువారీ 3,000 మంది 5,000 మంది ఒక డేటా ఉంటుంది. డైలీ మోర్టాలిటీ ఏదో కారణంతో పోయేది. సహజ మరణాలు అవన్నీ బలపూర్లు ఎవడో చావలా. రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి కుటుంబం, వైఎస్ కుటుంబం సొంత బలపూర్లు ఒకటి చావలా, పులివెందులు ఒకటి చావలా, వైఎస్ అనే పేరుతో ఉన్న కుటుంబంలో ఒకటి చావలా. రాజశేఖర రెడ్డి మీద ప్రేమ లేదా మరి మీకు? సవాల్గా చచ్చిపోవాలి. ఎవడో ఎక్కడ ఇచ్చంపేటలోనూ తడ అక్కడెక్కడ ఎట్లా చచ్చిపోతారండి? మీ కుటుంబంలో ఎవడు చావలేదే? వైఎస్ అనే పేరుతో గ్యాంగ్ ఉంది కదండి, పెద్ద కుటుంబం కదా. మరి ఒకడు గుండెపోటు రాలా, ఒకడు బీపీ పెరగల, ఒకడు ఐసీయూలో చేరిన తార్కణం కూడా మనకి ఎక్కడ దొరకదు. దేశంలో పోయిన వాళ్ళందరితో లిస్ట్ రాయటం, వాళ్ళ పేర్లు రాసుకుని ఓదార్పు అని ఒక వికృతమైన చర్య చేయటం, ఇటువంటి లంపెన్ గాళ్ళందరినీ వేసుకుని ఊరేగింపులు పెట్టి. ఇప్పుడు ఇదే తెనాలిలో గత కొన్ని రోజుల క్రితం ఒక పెళ్లికి అటెండ్ అయ్యారు. పెళ్లికి అటెండ్ అయ్యి అక్కడ కూడా ఇలాంటి ఎపిసోడ్ని వీళ్ళే ఎవరైతే ఇప్పుడు ఈ రౌడీ బ్యాచ్ ఉంది, ఈ బ్యాచ్లో అక్కడంతా ఆ రోజు హల్చల్ చేసిందంతా కూడా పెళ్లిలో చేసిన వాళ్ళు వీళ్ళే. విజయవాడలో కూడా అట్లాగే ఏదో చర్చిలో ప్రార్థనకి వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి బ్యాచ్లు అక్కడ మొన్న క్రిస్మస్ టైంలో, క్రిస్మస్కో ఇఫ్తార్కో ఐ థింక్ ఏదో కానీ మొత్తానికి వెళ్ళినప్పుడు రీసెంట్గానే ఇటువంటి పోకడలే అక్కడ కూడా చేశారు. ఇదేంటంటే ఒక ఆర్కెస్ట్రేటెడ్గా ఉందండి. ఇవాళ మనం ఏదన్నా అతను జీరో అని మనం అంటానికి లేదు. అతనికంటూ 20% 25% మించదండి. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. ఇప్పుడు మీరు వెళ్ళిన సందర్భంగా ప్రజా సంఘాలు కొన్ని, తర్వాత ఎంఆర్పిఎస్ సంబంధించిన కొన్ని మాదిగ సంఘాలు, ఇతర సంఘాల వాళ్ళు వ్యతిరేకించారు. ఒకటి సుబ్బారావు గారు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను పర్సనల్గా గ్రౌండ్లో నేను 2022 తర్వాత మేము ఒక సర్వే చేయించాం మా ప్రాంతంలో. చల్లపల్లి, అవినగడ్డ, పామర్రు, రేపల్లె ఈ ప్రాంతంలో అసలు ఉన్నాయని ఒక శాంపుల్ సర్వే చేయించాం.
చేపిస్తే గంజాయికి అలవాటు పడిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది మధ్యతరగతి పేద తరగతి వాళ్ళు, బీసీలు, దళితులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ కుర్రాళ్ళందరూ కూడా చదువులు మానేసి గంజాయికి అలవాటు పడిపోయి స్కూళ్ళు పాఠశాలల దగ్గర నుంచి మొదలెడితే కాలేజీ స్థాయి వరకు కూడా మహమ్మారితో సోకి గంజాయి తాగేసి ఇళ్ళకెళ్ళి తల్లిదండ్రులను కొట్టడం, ఇంట్లో ముసలాళ్ళకి వచ్చే వృద్ధాప్య పెన్షన్లు బలవంతంగా లాగేసుకుంటాం, వీళ్ళు గంజాయి కొట్టి బైకుల మీద అట్ట ఇట వెళ్ళి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటాం, ఇటువంటి బూట్ లెగ్గర్స్గా మారటం, ఇవన్నీ అక్కడ చాలా వికృతంగా తయారైపోయినాయి. దళితులు చాలామంది తల్లిదండ్రులు అందరూ కూడా బాధపడ్డారు, ఏం చెప్పుకోలేనంత మానసిక క్షోభకు గురయ్యారు. ఏ తల్లిదండ్రులని ఎవరైనా కులాల మతాలు పక్కన పెడితే ప్రతి వాళ్ళు కూడా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు కదా. నెత్తిన ఇది పెట్టుకుని ఏడిశారండి, మా పిల్లలు ఇట్లా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని చెప్పి. మొన్న ఓట్లు వేసిన వాళ్ళు దళితులు కూడా చాలామంది విరక్తి చెంది తెలుగుదేశం పరిపాలన కోసం, కూటమి కోసం ఓట్లు వేశారు. వాళ్ళందరూ స్పందన ఇవాళ నిన్న తెనాల్లో మనకు కనిపించింది, రియల్ స్పందన. ఇవాళ ఎపిసోడ్ అయితే వ్యతిరేకించారు, వీళ్ళే వ్యతిరేకించారు. అవును, క్లియర్ ఏంటి, నీ మూలాన మా కుటుంబాలన్నీ నాశనం అయిపోయి మళ్ళీ సిగ్గు లేకుండా ఎట్టా వచ్చావు, గోబ్యాక్ అని మాట్లాడారు. అవును. ఇంకోటి మీరు ఇంకో చిన్న ఉదాహరణ మీరు ఒకటి చూడండి, అండ్ ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్గా మాట్లాడతా. వైసీపీ ప్లేనరీని ఏదో తగలబెట్టుకున్నారు కదా, పెట్టినప్పుడు చంద్రబాబు గారి బొమ్మ, నేను పవన్ కళ్యాణ్ గారి బొమ్మని బయట బొమ్మలు పెట్టి కాళ్ళతో తన్నించడం, గుద్దించడం, చాలా నీచంగా ప్రవర్తించారు కదా. మా అనంతపురంలో అక్కడ కాళ్ళతో తన్నిచ్చి ఎలక్షన్ ముందు అంత నికృష్టంగా వికృతంగా ఇంకెవడన్నా చేస్తాడు సంస్కారవంతుడు ఎవరన్నా భారతదేశం పొలిటికల్ ఏరియాలో? మీకున్న 40 ఏళ్ల జర్నలిజం అనుభవం ఎక్కడ చూసారా? 20-30 ఏళ్ళ జర్నలిజం అనుభవం ఎక్కడన్నా చూసారా? ఆశయ తిమాచల్ పర్యంతం. నిన్న అదే కడప జిల్లాలో మహానాడు పెట్టారు. ఎక్కడన్నా అసాంఘికంగా కానీ ఒక దుర్భాషలాడటం కానీ, ఒక దిష్టి బొమ్మ తగలబెడతాం కానీ ఎక్కడ చూసారు మీరు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా తక్కువే వచ్చింది. అసలు అది కూడా రావడానికి ఇష్టం లేదు నాకు. ఎందుకు అక్కడికి వెళ్ళి అటువంటి మాట్లాడారు, అది కూడా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కానీ పార్టీ యొక్క సంస్కృతి చెబుతున్నా నేను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్యకర్తలు, వాళ్ళు ఆవేశం తక్కువ వాళ్ళు ఏం కాదు, వాళ్ళు మంచి నిబద్ధత కలిగిన కార్యకర్తలు కదా. వాళ్ళు చేయదలుచుకుంటే 100 దిష్టి బొమ్మలు తగలబెట్టవచ్చు. ఎవరన్నా చేశారా? క్రమశిక్షణ ఎక్కడన్నా ఉల్లంఘన జరిగిందా? ఎక్కడన్నా అసభ్యంగా మాట్లాడారా? అక్కడ అరుపులు అరవచ్చు కదా, జగన్ రారా ఆరే ఒరే అని అనవచ్చు కదా. ఎవరు మాట్లాడాల? చాలా హుందాగా వాళ్ళు ఫంక్షన్ చేసుకున్నారు, బయటకు వచ్చేసారు. అదొక్కటి తెలుస్తుంది ఆ పార్టీ యొక్క భావజాలం ఎట్లా ఉందో, అటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని చెప్పి. ఇవాళ ఇక్కడ తెనాలకు వచ్చేటప్పటికి బహిరంగంగా ఇవాళ యొక్క దళిత వర్గాల యొక్క నిజస్వరూపం అంటే ఈ పార్టీ వైసీపీ మీద వాళ్ళు అసలు ఎంత అసహ్యంగా ఏహ్యంగా ఉండారు అనేది అదొక రిఫ్లెక్షన్ ఇవాళ. ఎందుకంటే వాళ్ళలో గొప్ప పరివర్తన ఏది, మన పిల్లలు నాశనం అయిపోతున్నారు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఈ మూలాన మన పిల్లలందరూ బజార్ను పడిపోయారు. లేకపోతే ఎందుకంటే చక్కగా ఇంజనీరింగ్ చదువుకుని విదేశాలకు వెళ్ళొచ్చు, లేదా సాఫ్ట్వేర్లకు వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకో ఉద్యోగ ఉపాధి దొరికి బాగుపడాలి. కానీ ఎవరండి నిన్న మైలవరం పెళ్లికి వెళ్తా అంటే చిన్నపిల్లడు అండి, ముప్పచ్చలాన్న పిల్లలు సైకిల్ దొక్కుంటా అంటే సైకిల్ లాక్కుని గాలిలో తిప్పేసి ఎరగదీసి, ఏంది అంతకంటే నికృష్టం ఉండా కొడుకులాడా, మనిషి జన్మేనండి వాళ్ళదే. వాళ్ళ అబ్బాయి అని అంటే కదా, ఆడి కొడుకు పెళ్లికి వెళ్తా అంటే ఆ జనాల స్వాగతం పలకటానికి వచ్చిన ఈ లంపెన్ గ్యాంగులు రోడ్డు మీద ఆడి కొడుకు పెళ్లికి ఆడొక అసాంఘిక శక్తి కృష్ణా జిల్లాకే సిగ్గుచేటాడు. ఆడి కొడుకు పెళ్లికి ఈ తలకమాసిన వాళ్ళు వెళ్తా అంటే అక్కడ వచ్చినాడు పసిపిల్లడు అండి. ఆడు ఏ కులమో తెలియదు, ఏ మతమో తెలియదు, ఏ పార్టీ కూడా తెలియదు. పిల్లడు స్కూల్ 7-8 ఏళ్ల పిల్లడు సైకిల్ తొక్కుంటున్నాడు, బొమ్మ టాయ్ సైకిల్ లాంటిది. ఆ కుర్రాన్ని పక్కకు తోసి సైకిల్ గాల్లో తిప్పేసేసి ఆ వికృతం పైశాచిక ఆనందం. అంతకంటే నికృష్టులు ఎవరు? మీరేమో అలా భావిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో అదేదో సైకిల్ తీసుకుని అట్టంటే దాన్ని కూడా కేసులు పెట్టి లోపలేస్తున్నారు అని అంటే అటువంటి వాళ్ళ గురించి నోటితో ఆనందం తినే వాళ్ళ గురించి మాట్లాడు. చాలా మనుషులు. జర్నలిస్ట్ కదా ఆయన, బొంగులో జర్నలిస్ట్ తెలుసు, చరిత్ర అంతా తెలుసు, ఎంత గొప్ప జర్నలిస్టో ఎక్కడెక్కడ చేశాడో అన్నీ తెలుసు. సైకిల్ పట్టుకొని వేస్తేనే కేసులు పెట్టి లోపలేస్తున్నారు. ఇదేం అదే కదా మరి. కొడుకుతో మరి ఎటువంటి పోస్టులు వేయించాడు? బుద్ధి జ్ఞానం ఉండాలి. ఒక జర్నలిస్ట్గా చేసినాడు, అతనికి ఒక విలువలు మొదటి నుంచి కొద్దిగా పద్ధతి అనే మనిషి నాకు తెలుసు. ఉదయంలో చేసినప్పటి నుంచి నాకు ఒక అవగాహన ఉంది. అంత దిగజారాల్సిన పని లేదు, అంత మోకాళ్ళ దండేసి ఇది చేయాల్సిన పని లేదు. జగన్ అనేవాడు ముందు నీకు వ్యక్తిత్వం ఉంది, నీకు ఒక తల్లిదండ్రులు ఒక రెస్పెక్ట్ ఇచ్చారు, ఒక కుటుంబంలో నీ అన్న మీరిద్దరూ ఒక ఎట్ట పెరిగారో మీకు తెలుసు. ఎందుకు అంత ఆత్మాభిమానాన్ని చంపుకోవాలి? మీరు ఒక రెడ్డి పూటకు పుట్టారు, ఒక గౌరవం గల కుటుంబంలో పుట్టారు, మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ.
ఒక పవర్ ఎంజాయ్ చేసే ఒక లెగసీ ఉన్నటువంటి రెడ్డి కమ్యూనిటీ అంటే ఇది కాదు కదండి. తరతరాలుగా మనం కొన్ని వందల సంవత్సరాలుగా చూస్తే వాళ్ళు రాజ్యాలు వెళ్ళిన చరిత్ర కదా. ఆత్మాభిమానం ఎక్కువ, వ్యవసాయంలో మంచి ఉద్దండ్లు, వ్యాపారంలో బాగా చేస్తారు, ప్రోగ్రెసివ్గా వెళ్ళేవాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడటం ఎంత సిగ్గు చేయటండి. సో ఆయన ఏమంటారంటే ఈ కేసులన్నీ ఇది బోరుగడ్డ అనిల్ మీద కానీ, నందిగం సురేష్ మీద కానీ, పిఎస్ రాజనీల్ మీద కానీ, వీళ్ళు తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కానీ ఈ కేసులు మొత్తం బోగస్ కేసులు అంటాడు ఆయన. అంతేగాని వీళ్ళు చేసింది బోరుగడ్డ అనిల్ అనేవాడు టీవీలో మాట్లాడతా శ్రీధర్ రెడ్డి ఒరే నేను ట్రాక్టర్ కట్టి రోడ్డు మీద లాగుతాను అన్నాడు. వీడియోలో డైరెక్ట్ టీవీలోకి వచ్చి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. వీళ్ళు కళ్ళు పోయినాయి. అప్పుడు అసలు ఎన్ని ఫేక్ కేసులు. ఆడు కాకాని గోవర్ధన్ అనేవాడు వెళ్ళి సిబిఐ ఫైల్ అక్కడ కోర్టులో ఫైల్సే మాయం చేసిన కేసు ఉంది కదా, అక్కడ మైనింగ్ చేసిన ఇది ఉంది కదా, ఇవన్నీ కళ్ళు పోయినాయి వీళ్ళకి. వీళ్ళు కడుపు అన్నం తింటున్నారా? మాట్లాడి నోరేనది పాయికనానా? ఏం భాష మాట్లాడుతున్నారండి? సభ్యతా సంస్కారం ఉండాలి కదా. చంద్రబాబు గారు మొదలు పెట్టారు, మేము తర్వాత రేపు చూస్తాం. వచ్చిన తర్వాత దురదృష్టం ఏంటంటే సుబ్బారావు గారు ఇటువంటి అదోల గురించి ఇక్కడ డిబేట్ చేయడం నాకు చాలా సిగ్గు. అది కాదు కదా సమాజానికి. ఇప్పుడు మాట్లాడిన తర్వాత మళ్ళీ మేము వస్తే ఆయన మొదలు పెట్టాడు, బొంగొచ్చారు, వేరే రేంజ్ లో ఉంటుంది. బొంగొచ్చారులేండి. ఏంటి వచ్చారు, చూసా, అన్ని చూసాం. రమ్మని చూద్దాం ఎక్కడికి వస్తారు ఏంటి, వచ్చేది వెళ్ళి బాత్రూమ్ కోటి రెండుకి వెళ్ళాలి. వీళ్ళు జీవితంలో వీళ్ళు మళ్ళీ రావటం అనేది అసమం. అది మీరు రాసి పెట్టుకోండి. ప్రజలంతా అమాయకులు, అజ్ఞానులు కాదు. ఆ ఉండేవాళ్ళు 20-25% అనేవాళ్ళు ఆ క్రిస్టియన్ మతాన్ని ఆచరించి ఎవరైతే ఇన్హెరెంట్గా కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఉండారో నెగిటివ్ మైండ్స్ వాళ్ళందరం. ఎందుకంటే వాళ్ళు పక్కాడు బాగా తింటే వీడు సహించలేడు, వీడు కష్టపడ్డాం, పక్కాడు తింటాం వీడు వారలేడు. ఈ ఫ్రీ బీస్ మీద బతికేసే గ్యాంగులు కొన్ని ఉంటాయి. వాళ్ళు వీటన్నిటికి అసహ్యంగా కొన్ని రోజులు ఉంటారు. వాళ్ళ పరివర్తన వచ్చినప్పుడు వాళ్ళు మారుతారు. ఇది తప్పు అని తెలుసుకున్నప్పుడు, తెలుసుకోలేనంత వరకు ఆవేశంగా ఉంటారు. అది ఎక్కువ రోజులు నిలబడదు. వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు కనుక పార్టీలు అరెస్ట్ కూడా చేయవసరం లేదండి. సిబిఐలు గీబీఐలు ఈ కేసులు కూడా లేదండి. కాలక్రమేణా ఆ పార్టీ అంతర్ధానం అయిపోతుందా, 10-15% ఓట్లు మిగిలిపోతుంది తప్పించి ఎందుకంటే ఆ పార్టీ బతికి బట్ట కట్టడం అనేది మీరు రాసి పెట్టుకోండి. వాళ్ళు డే టు టైం వేసుకుని. ఇప్పుడు ఒక ఛాలెంజ్ చేశారు, జూన్ 4వ తారీఖు అంటే రేపు వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం అని ఒకటి క్రియేట్ చేశారు. ఎవరికి వెన్నుపోటు? వివేకానంద రెడ్డి గారికి వెన్నుపోటు, వైఎస్ సునీత గారికి వెన్నుపోటు, విజయలక్ష్మి గారికి వెన్నుపోటు, షర్మిల గారికి వెన్నుపోటు. 3000 కిలోమీటర్ల పాపం ఆడపిల్ల అన్న కోసం నిద్రాహారాలు మాని కాలికి బల్పం కట్టుకుని తిరిగింది. చరిత్రలో ఏ ఆడపిల్ల తిరిగారు కదా, 3500 కిలోమీటర్లు తిరిగిన చరిత్రలో ఆడపిల్ల. వేరే పక్కన పెట్టండి, అవినీతి డబ్బుల కోసం పక్కన పెట్టండి. ఒక కన్న చెల్లికి నువ్వు వెన్నుపోటు పొడిచావు, తోడబుట్టిన చెల్లికి. కన్న తల్లికి నువ్వు వెన్నుపోటు పొడిచి ఇంట్లో నుంచి మెడబెట్టి కట్టుబాటులో బయటకు తోసేసావు. కన్న తల్లి నీకు 9 నవమాసాలు మోసి శరీరంలో నీకు రక్తమాంసాలు పంచిచ్చిన కన్న తల్లిని నికృష్టి, ఎంతకన్నా నికృష్టి ఎవరు ఉంటాడు చరిత్రలో? కన్న తల్లిని నేను మెడబెట్టి డబ్బు కోసం నెట్టేసిన నికృష్టి ఎవరైనా ఉన్నాడు చరిత్రలో? అధికారం కోసం తండ్రులను చంపిన వాళ్ళు ఉన్నారు, బాబాయిని చంపిన వాళ్ళు ఉన్నారు, ఎన్ని మనం చూసాం. కానీ కన్న తల్లిని ఇట్లా చేసిన వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు ఎక్కడా లేరు. తొలి వ్యక్తి సొంత బాబాయ్, తండ్రి తర్వాత తండ్రి లాంటాడు, ఏమైందో చూసాం. సొంత చెల్లి లాంటి చెల్లి వైఎస్ సునీత, అన్నయ్య నాకు నా తండ్రితో న్యాయం చేయమని అంటే ఆమె మెడబెట్టి రోడ్డు వేసి ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేయించావు. అసాంఘికమైన దొంగ కేసులు పెట్టించావు నువ్వు లేకపోతే కేసులు పెడతారా? ఆయన సునీత గారు సునీత భర్త మీద కేసు పెట్టించాడు కదా. సొంత చెల్లెల్ని అసాంఘికంగా మాట్లాడించావు కదా నువ్వు. క్యారెక్టర్ పచ్చసారి కట్టుకునే ఎంత నికృష్టం అండి. అన్నం తినేవాడు ఎవరన్నా అట్లా మాట్లాడతాడండి? అసలు వెన్నుపోటు పొడిచింది వాళ్ళు, సొంత తల్లికి చెల్లికి. చంద్రబాబు గారు ఏదో హామీలు ఇచ్చి ఎన్నుపోటు పొడిచాడని కార్యక్రమాన్ని పెట్టారు. అదే వచ్చి కౌంటర్ చేయాల్సిన తెలుగుదేశం వాళ్ళు చేయాలి. లేకపోతే తెలుగు నిన్న ఎంఆర్పిఎస్ వాళ్ళు ఎట్టయితే సోదరులు చేశారో తెనాల్లో ఈ రకంగా రేపు 4వ తారీఖు రేపే కదా, రేపే వీళ్ళందరూ కూడా దళితులు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా 2019 నుంచి 2024 వరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల కుప్పగా మార్చి గంజాయి వనంగా మార్చేసి సారాన్ని దొంగ సారాన్ని కల్తీ సారాన్ని పోసి జనాలు ప్రాణాలు తీసేశాడు. ఇవాళ జీవోత్సవాలుగా కిడ్నీలు పోయి న్యూరలాజికల్ ప్రాబ్లం, నరాల బలహీనతో వచ్చి పనులకి వెళ్ళలేక కూలీకి వెళ్ళలేక పనికిమాలినట్టు అయిపోయి ఇళ్లలో పడి ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. వీళ్ళ కుటుంబాలందరూ రేపు కౌంటర్గా రోడ్ల మీదకి రావాలి, వాళ్ళు వచ్చి ధర్నాలు చేయాలి. ఈ ఇప్పేడ మాకు మామూలు వెన్నుపోటు పొడిచావు, నిన్ను నమ్మి ఓటేసినందుకు మా జీవితాలు నాశనం చేసావని ఊరూరు వాడవాడ దళితులు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు అందరూ వచ్చి యువత కూడా రావాలి.
నీ మూలాన్ని మా జీవితాలు పోయినాయి, 5 ఏళ్ల పాటు మా జీవితాలు నాశనం చేసావని వాళ్ళ ఆత్మగౌరవాన్ని గుర్తెరిగి తెలుగు జాతులు ఆంధ్రులు అందరూ కూడా రేపు వచ్చి కౌంటర్ కనుక చేసి వైసీపీ వాళ్ళని తరిం కొట్టాలి రోడ్డు మీద. సో ఇంకోటి ఫైనల్గా తెనాలి ఆయన వెళ్ళిన సందర్భంగా కొంతమంది వెహికల్స్ మీద ఎక్కి నాట్యం ఆడుతున్నారు ఆ ఎండలో. గంజాయి ఎఫెక్ట్ అంతే సింపుల్. గంజాయి అందరూ మద్యం పంచుతుంటే ఈయన గంజాయి పంచుతారు. గంజాయి దోసుకునే డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు ఇస్తారు ఆ పూటకి బిర్యానీ పొట్టం ఇచ్చి క్వార్టర్ సైజ్ అయితే కల్తీ సార్ ఏదో ఒకటి ఇస్తే తాగేసి ఆ కిక్కులో ఊగుతూ ఉంటారు. ఎన్ని రోజులు ఊగుతారు వీళ్ళందరూ? ఇప్పుడు ఈ మరీ ఇళ్ళకి కానీ పండగ కాదు కదండి, ఇంక 1 year కూడా అవలా, ఇంక 6 రోజులకు కానీ 1 year అవ్వదు. ఇప్పటికే వీళ్ళు చుక్కలు చేసి అయ్యా బాబు అని బతిమాలుకుని తప్పు అయిపోయిందని రాయబారాలు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకా 4 సంవత్సరాలు సుదీర్ఘమైన 4 ఏళ్ళు ఉంది చరిత్ర. ఇప్పుడే సినిమా చూపిస్తాను ఏంటి వీళ్ళు చూపించే బోర్డు సినిమా? ఒక ముఖ్యమంత్రి అనేవాడు నేను సినిమా చూపిస్తాను అన్నాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతాడా? జనం ఓటేస్తారా? అంటే నువ్వు గతంలో చూపించిన సినిమా కానీ మించి సినిమా చూపిస్తానని నువ్వు అన్నది బయటకు వచ్చింది. ఏంటి నువ్వు చూపించే సినిమా? బొంగు సినిమా. ఏం చేస్తావు సార్? కొట్టి తలకొట్టి మొదలెస్తావా? కొన్ని లక్షల మందిని చంపేస్తావా? ప్రజాస్వామ్యం లేదా భారతదేశంలో? చట్టాలు లేవా? నీ కిరాయి సైన్యం ఎప్పుడు నీ ఎల్లవేళ్ళ నీ నడిచిపోతుందా? మహామహులు అయిపోయారు చరిత్రలో. ఎంతోమంది కొమ్ములు తిరిగిన వాళ్ళందరూ వాళ్ళ దేహి అని రోడ్డు మీద పడిన వాళ్ళు ఉన్నారు, అడుక్కు తినేవాళ్ళు ఉన్నారు. సో జగన్ ఇప్పుడు అక్కడ వ్యతిరేకతని చూశాడు కదా, మన తెలంగాణలో ఇక్కడన్నా ఇలాంటి కార్యక్రమాలు పోకుండా ఉంటాడు అని ఉండదండి. కుక్కగా చెప్పులు తినడానికి అలవాడిన కుక్కల్లాగానే వీళ్ళ బతుకులు అంతేనండి. వీళ్ళు వచ్చిన నరనారానే వీళ్ళ కుటుంబమే వచ్చింది నేర ప్రవృత్తితోనూ హింసా ప్రవృత్తితో వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళు నరనరాన ప్రవహించేదే హింస, అసాంఘికమైన సంస్కృతి. అదే విధంగా ఉంటుంది కానీ వాళ్ళ మార్పు రాదు. మార్పు రావాల్సింది ప్రజల్లో రావాలి, పీడిత తాడిత వర్గాల్లో రావాలి. ఆత్మగౌరవం పెరగాలి వాళ్ళకి. మనం చేసే తప్పు మనం ఎటువంటి నాయకుడు ఎమ్మటి వెళ్తున్నాము, దీని మూలాన సమాజానికి నష్టం వస్తే మనకు కూడా నష్టం జరుగుతుంది. ఇంగిత జ్ఞానం ప్రజల్లో రావాలి. మెజారిటీ ప్రజల్లో అది వస్తే ఇది ఆగిపోతుంది. లేకపోతే ఇట్లాగే ఉన్నంతకాలం నడుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇవాళ తెనాలి పర్యటన చూసిన తర్వాత రాబోయే రోజుల్లో ఈ రౌడీ షీటర్ని మీరు అన్నట్టు లెంపెన్ గ్యాంగ్ అని అన్నారు కదా, వీళ్ళని ఎంకరేజ్ చేసేదానికి సంకేతం ఇచ్చేశారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుందంటారు. మంచిదండి. ఇప్పుడు లెంపెన్ గ్యాంగులు మొన్నటిదాకా తోక ముడిసి అక్కడక్కడక్కడ దాక్కున్నాయన్నీ కూడా వీడి మాటలు వినేసి కనుక రేపు వచ్చి బయటకు వచ్చారనుకోండి, ఎవడన్నా మాట వినేసి రెచ్చికొట్టి మాటలు విని బయటకు వచ్చారనుకోండి, పోలీసులు కూడా చక్కగా కళ్ళులోని చెలికలు బయటకు వచ్చినట్టు ఐడెంటిఫై అవుతుంది ఎవడెవడు ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది. అది మంచిదే. వీళ్ళట పిలిపి ఇవ్వాలి కూడా. పిలిపించినప్పుడు అసలు రూపాయలన్నీ బయటకు వస్తుంటాయి. కలుగులో ఉండే ఎలుకలన్నీ ఒక్కొక్కటి వచ్చి తోకలు ఊపటమో డాన్స్ వేయటం మొదలెట్టినాయి అనుకోండి, చట్టం తన పని తాను చేసుకుంటే వెళ్తుందిగా, ఎక్కువ రోజులు ఉండదుగా. ఓకే. సో ఇప్పుడు ఆ రోజు బహిరంగ కొట్టడం కూడా వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం బాగా 100% తప్పేం లేదండి. పోలీసులు కొడతారండి, కొట్టకపోతే ఎట్టాగండి. ఒక దండం దశగుణం భవేత్ అని మనకు సామెత ఒకటి ఉంటుంది సంస్కృతంలో. ఒక దెబ్బ 10 గుణాలు నేర్పుతుంది, మంచి గుణాలని. సమాజంలో నేర్పచ్చు, మనిషిలో కూడా నేర్పచ్చు. మనిషిలో శ్రద్ధ పెరుగుతుంది, అయ్యో నన్ను కొడతారని భయం ఏర్పడుతుంది. రేపటి నుంచి నాకు తప్పు చేశాను కదా, నలుగురిలో నాకు అవమానం జరిగింది కదా, సత్ప్రవర్తన వస్తుంది. అసలు ఆడే అయిపోయాడు కదా, మనకు కూడా ఇదే జరుగుతుంది. తతిమ వాళ్ళందరూ సత్ప్రవర్తనలో ఉంటారు, సమాజానికి మంచి జరుగుతుంది. అది పోలీసులు మనం సపోర్ట్ చేయాలండి. నడి బజార్లో కొట్టడం కాదు, బట్టలు తీసి ప్రజలతో కొట్టించుకుంటా తిప్పాలి. మానవ హక్కులు లేదు, బొంగ హక్కులు లేదు. మానవ హక్కులు క్రిమినల్స్ని పెంచడానికి పనికి రాకూడదు. వాళ్ళని తీసుకెళ్ళి పెద్దల్లుళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మర్యాదలు చేయకూడదు క్రిమినల్స్ని తీసుకెళ్ళి. ఇప్పటికే పోలీసింగ్లో కొన్ని తప్పులు జరిగినాయి. అసలు వాళ్ళు కూడా అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఆ విధంగా చేసామని చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా గత డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పోలీసింగ్ వ్యవస్థను మారుస్తానని చెప్పి తెలంగాణలో పోలీసుల్ని అచేతనంగా చేసేసాడు ఆయన. ఒక లాఠీ అంటూ దూరం చేసేసి లాఠీ ఉండకూడదు. నేను పెట్టండి ఏంటంటే ఏసీ సెలల్లో ఏసీలు ఒకటే పెట్టలా, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పెట్టి. ఎట్టా ఫ్రెండ్లీ పోలీసింగ్ అండి? పోలీసింగ్ ఫ్రెండ్లీ ఎట్టా జరుగుతుంది? ఒక క్రిమినల్ని యాంటీ సోషల్ ఎలిమెంట్ వాడు హ్యాబిచువల్ అఫెండర్ని ట్రీట్ చేసే పద్ధతిలో ట్రీట్ చేయాలి. అంతేగాని తీసుకొచ్చి మేము సెలవులు పెట్టాం, పోలీస్ స్టేషన్లో సెల్ లాకప్లో ఉండకపోతే ఏముంటాయి? బెడ్రూమ్లు ఉంటాయా? అది తప్పండి. పోలీసింగ్ అంటేనే ఒక భయం ఉండాలి. 140 కోట్ల జనాభా, మన ఒక కాంప్లెక్సిటీ ఉన్న కల్చర్, మన వైవిధ్యమైన సంస్కృతి సంప్రదాయాలు, రకరకాల భిన్న తెగలు ఉన్నాయి, భిన్న మతాలు ఉన్నాయి, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి.
అసలు చాలా కాంప్లెక్సిటీస్ అని చాలా క్రిటికల్ సమాజం మంది. వీళ్ళని ట్రీట్ చేయాలంటే పోలీసులకు కొన్ని హద్దులు ఇది కూడా ఉండాలి, పరిమితులు కూడా ఉండాలి, వాళ్ళ హక్కులు కూడా బలంగా ఉండాలి. వాళ్ళకి అన్నీ ఇచ్చి గుర్రం ఎక్కించి చేతిలో కళ్ళు లేనప్పుడు ఏం చేస్తుంది? కానీ పోలీసులకు వ్యతిరేకంగా కదా ఇవాళ తెనాలి వెళ్ళింది ఆయన. 100% పోలీసుకు వ్యతిరేకం. మరి పోలీస్ సంఘాలు లేదా ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా వ్యతిరేకించాలి అసలు. ఎక్కడండి పోలీస్ సంఘం ఎక్కడుందో మనం చూసాం. 2019, 2024 మధ్య పోలీస్ సంఘాలు ఎట్టా దిగజారి ప్రవర్తించిందో చూసాం. పోలీస్ అధికారుల సంఘం ఎట్టా నికృష్టంగా ప్రవర్తించిందో చూసాం. ఏబి వెంకటేశ్వరరావు కేసులో కానివ్వండి, లేకపోతే ఇంకొక కేసులో కానివ్వండి. వీళ్ళందరూ కూడా ఐఏఎస్, ఐపీఎస్ అనే 3 అక్షరాలకి కళంకంగా ప్రవర్తిస్తున్నారు చాలామంది. ఈ పోలీసు అసోసియేషన్ వాళ్ళు కూడా పైరవీకారులుగాను, ఎవడ అధికారంలో ఉంటే వాడి బూట్లు నాకుతానికి ఇది చేసేవాళ్ళు. కానీ వాళ్ళ పోలీసుల యొక్క కుటుంబ సంక్షేమాలు, వాళ్ళు నిజంగా రావాల్సిన ఏదైనా హక్కులు, వాళ్ళకి నష్టం జరిగితే మనం పద్ధతిగా చేసుకుందామనే వాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళకి నాయకత్వంగా వచ్చేవాళ్ళు ఏ ఉద్యోగ సంఘాలైనా ఎవడైనా సరే పైరవీకారులే వస్తారు, కానీ ఉద్యోగాల్లో శ్రేయస్కోరు వచ్చేవాళ్ళు ఎవడో లేడండి. మీరు చూశారుగా ఏపీ ఎన్జిఓల్లో ఎటువంటి నికృష్టులు తయారయ్యారు, సెక్రటరియట్లు ఎటువంటి నికృష్టుడు తయారయ్యి 5 ఏళ్ల పాటు ఎంత దుర్మార్గంగా చేశాడో. ఏపీ ఎన్జిఓ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూశారు కదా. గత 5 ఏళ్ళు ఎవడో నోరెత్తాడా? వీళ్ళందరూ ఇదేనండి. వీళ్ళందరూ రాబందులు అంటే వల్చర్స్ అనమాట. శవాల మీద ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఏరుకున్నట్టు అది సంఘాల వాళ్ళు కూడా ఆ ఉద్యోగస్తుల మీద పడి ఏరుకుని బతికటమే తప్పించి, వాళ్ళ పేరుతో వీళ్ళు పైరువీలు చేసుకుని వీళ్ళు పొట్టబోసుకుంటమే తప్పించి, నిజంగా వీళ్ళు చిత్తశుద్ధితో ఉద్యోగస్తుల యొక్క బాగోగులు, వాళ్ళ వెల్ఫేర్ ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి సాధించింది ఇంతవరకు చరిత్రలో ఇక్కడ లేదు, చాలా తక్కువ. అట్లాగే పోలీస్ సంఘాలు కూడా గత 5 ఏళ్ళు సిగ్గుచేటుగా ప్రవర్తించారు. వాళ్ళ విలువలు కూడా పోగొట్టుకున్నారు. జనాల్లో వాళ్ళ హేళన చేసే ప్రజల దృష్టిలో వాళ్ళ పొరుగు పోగొట్టుకున్నారు. ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి జరిగిన నష్టం జరిగినప్పుడు స్పందించని ఐపీఎస్ల సంఘం కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మాయన మచ్చలాగా మిగిలిపోయింది ఐపీఎస్లకి. ఆ అసోసియేషన్కి వాళ్ళు దిక్కుమొక్కు లేనట్టు అసహించుకుని ప్రజల చేత అసహించుకోబడినట్టు తీసుకురావడానికి కూడా జగన్ గారే కదా. అంతే కదా, ఇంకెవరు వేరే వాళ్ళు కాదు కదా. సో ఇవాళ తెనాలి వెళ్ళారు ఆయన, అక్కడ లోకల్గా ఉండే లీడర్కి ఎఫెక్ట్ కదా ఇది. మైలేజ్ వచ్చే లోకల్ అటువంటి క్యారెక్టర్ అక్కడ లోకల్ లీడర్లు కూడా వాళ్ళే ఆహ్వానించి తీసుకెళ్లారు. అంతే మరి ఇంకెవరు? ఏ తాను ముక్కలు ఆ తానే, ఏ గుటి పక్షులు ఆ గుటికే కదా. గతంలో నీకు ఎమ్మెల్యే అయ్యాడంటే నీలాంటి భావజాలం కలిగినాడు అక్కడ ఎమ్మెల్యే అవుతాడు. అందుకు చంద్రబాబు తిట్టలేదు ఆయన, అక్కడ ఉన్న ఎమ్మెల్యే నోటుకు వచ్చినట్టు అసభ్యంగా వయసుకి తారతమ్యత లేకుండా బెర్రవీకి మాట్లాడలేదా? ఇవన్నీ అయిపోయినాయండి వన్ టైం పాస్వర్డ్లు. వీళ్ళకి బతుకు అయిపోయింది. మీరు ఇచ్చే ఒక పిలుపు అంటే మీరు వ్యక్తిగతంగా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఇవాళ వ్యతిరేకించినట్టు వ్యతిరేకిస్తారండి, వ్యతిరేకిస్తారు. ప్రజలే తిరుగుబాటు చేయాలి, నువ్వు రావద్దు, ఇక మాకు చాలు, నువ్వు వద్దు, నువ్వు చేసిన దుర్మార్గాలు దురాఘాతాలు మాకు చాలు అని చెప్పి అతను వ్యతిరేకించాలి. ఒకవేళ ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరుగుతూ ఉంటే చైతన్యంతో, సామాజిక చైతన్యంతో పౌర సమాజంగా వచ్చి చూపించవచ్చు. విధానపరంగా తప్పులు జరగవచ్చు. పని చేసేటప్పుడు చేసినప్పుడు 1-2 తప్పులు జరగవచ్చు. ఒకవేళ శృతి మించే చట్ట వ్యతిరేకంగా జరిగితే తప్పకుండా ఎవరైనా మాట్లాడతాం, మనం కూడా మాట్లాడతాం. కానీ నేను ఇన్ని మాట్లాడతా. ఇప్పుడు మానవ హక్కులు, పౌర హక్కులు, రాజ్యాంగం అని ఇన్ని మాట్లాడతాం. కానీ తెనాలి విషయంలో మాత్రం నేను 100% మనస్ఫూర్తిగా నేను పోలీసులు సపోర్ట్ చేస్తాను. అటువంటి ఊరూరో జరిగి తీరాల్సింది. ఎందుకంటే అంత తీవ్రంగా పెరిగిపోయింది సుబ్బారావు గారు. 5 ఏళ్లలో లంపెన్ శక్తులు విపరీతంగా పెరిగిపోయి మహిళలు బయటికి రావడానికి భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ నేను చెబుతున్నాను, నేను గత కొన్ని రోజులుగా నేను చాలా గ్రాస్ రూట్లోకి వెళ్ళి చూశాను. ఫస్ట్ 6 నెలలు కూడా చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. ప్రజలు ఈ ప్రభుత్వం మీద నమ్మకం రావడానికి కూడా అంటే హై హోప్స్ పెట్టుకొని కదా, అసలు ఏమీ రాలేదు, పోలీసులు ఎంత అనుకున్నాం రాలేదు అన్నమాట వాస్తవం. గత 3-4 నెలల నుంచి చాలా తీవ్రమైన మార్పు వచ్చింది, పాజిటివ్ సైడ్ నేను గమనించాను. కానీ ఇది అప్రిషియేషన్ చేయటం అంటే మళ్ళీ చెడగొట్టమని కాదు, ప్రజలకు దృష్టికి తీసుకురావడం, వాళ్ళ అంబిషన్స్ ఏదైతే ఉన్నాయో అది రీచ్ అవుతుంది ప్రభుత్వం అనేది చెప్పటం. మనం తప్పు మాట్లాడతాం, 2 చెడు చెప్తాం ప్రభుత్వం. ఇవాళ గత 3-4 నెలల నుంచి నేను నిన్న విజయనగరంలో ఒక ప్రొఫెసర్తో మాట్లాడితే, ఏమోనండి వాళ్ళ గుండెల నిండా గాలి పీల్చుకుని మేము రోడ్డు మీదకి వచ్చి ప్రశాంతంగా ఉన్నామండి, చాలండి, ఈ మాత్రం 5 ఏళ్ల పాటు మేము అసలు నరకం అనిపించామండి అని చెప్పి ఒక ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ నాతో మాట్లాడింది. ఇది మీదేనా ఇంకొకళ్ళదా అంటే అందరిలోనూ ప్రజలందరిలోనూ ఇదే ఉందండి అని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నేను గ్రామీణ ప్రాంతంలో అడిగితే ఇదే వచ్చింది రిపోర్టు.
నెల్లూరులో నేను అడిగాను నాకున్న సోర్సులతో ఏంటి పరిస్థితి ఎట్టా ఉందని. రాయలసీమలో కర్నూలు లాంటి సెన్సిటివ్ ఏరియాలో కూడా అడిగాను నేను. అడిగితే ఏం భలే ఉంది గతంలో కానీ ఇప్పుడు హాయిగా ఉంది, లేకపోతే ఉంటే తింటాం లేకపోతే లేదు, కానీ ప్రశాంతంగా ఉన్నాం, మేము రోడ్డు మీదకి వెళ్తే ధైర్యంగా బతకగలం అనేది ఉంది. ఆ రోజు ఏ రోజు బయటకు వెళ్తే ఎవడు కొడతాడో ఏం చేస్తాడో తెలియని భయంతో బతికామనేది ఇవాళ స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారు. ఇది చాలా గుడ్ సైన్. ఇది కనుక 4 ఏళ్ళు కనుక ఇదే పద్ధతిలో కనుక ఈ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసి ఊరూరా కనుక తడేస్తే ఇటువంటి వాళ్ళని ప్రజలు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీని భుజాన్ని పెట్టుకు మోస్తారు. ఈ రౌడీ ఎలిమెంట్ని అణిచేస్తే చాలు. ప్రజలు ఏం కోరరండి, 2 పూట్ల వాళ్ళు కష్టపడి వాళ్ళు తింటారు. వాళ్ళకి భద్రత కల్పిస్తే చాలు, మానసిక భద్రత. మాకేం పర్వాలేదు, బయటికి వెళ్తే మేము ధైర్యంగా ఉంటాం. సో ఈ టూర్ తోటి జగన్ గ్రాఫ్ 100% పడింది. తన పోయి తను తవ్వుకున్నాడు అంతే. ఇట్లా తవ్వుకోవాలి, ఇంకా 10 జరగాలి. నేను కోరుకుంటాను, నువ్వు ఇట్టాగా వెళ్ళినైనా చక్కగా వెళ్ళు, రోజువారీ వెళ్ళు, ఇదే సెల్ఫ్ గోల్ కొట్టుకో, నీ పక్కన ఇటువంటి బ్యాచ్ని వేసుకెళ్ళి రోజు కూడా ఈ ధర్నాలు చెయ్యి. ప్రజలు కూడా ఎక్స్పోజ్ అవుతుందండి, ఎప్పుడు కూడా తేలిపోవాలి. కొల్లాగా దేనికది నీరుకు నీరు పాలుకు పాలు అన్నట్టు ఇట్లా రావాలి, మనం కూడా స్వాగతించాలి. సో ఇది ఒక రకంగా మంచికి ఏపీకి అంటారు. నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తా. అతను నువ్వు ఇట్టాగే తిరుగు, ప్రతి చోటకి ఇదే సెల్ఫ్ గోల్ కొట్టుకో, ఇట్టాగే ఎక్స్పోజ్ చేయి. నువ్వు వెళ్ళటం మూలానే నువ్వు ఎర్లాంటాడివి, చక్కగా చేపలో కలుగులు ఎలుసులో బయటకు వస్తాయి. పోలీసులకు కూడా చక్కగా కాకలకార్యంగా అందరూ వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఎవడేంటి అనేది ఒక మ్యాపింగ్. ఇప్పుడు లేక కాదు, ఇప్పుడు ఇంకా క్లియర్ కట్గా వస్తుంది అనమాట. వస్తే వాళ్ళు కూడా పక్క నుంచి తడేసుకుంటూ వచ్చారు అనుకోండి, ఎక్కడికక్కడ తిప్పేశారు అనుకోండి, కీళ్ళు తిప్పారేసారు అనుకోండి, ఇక చాలు. ఊరికొకరిని తిప్పితే చాలండి, మొత్తం సెటిల్ అయిపోతుంది. ఎవడో పుడుంగులం కాదు పోలీసులకు. అందుకనే మనం అంత గౌరవం ఇచ్చేది, అంత విలువ ఇచ్చేది మన కోసం అండి. వాళ్ళు ప్రాణాలు అర్పించి 24 గంటలు చేసేది. వాళ్ళు 1% జనాభాలో వాళ్ళకి అధికారం అది ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు శృతి మించి కనుక వాళ్ళు కరప్షన్ కోసం కిరాతకంగా మనుషుల పట్ల ప్రవర్తిస్తే మనమే తప్పు అంటాం, మొహమాటమైంది మనకి. కానీ వాళ్ళు మనం సహకరించాల్సిందే. ఇలాంటి సందర్భాల్లో సహకరించాలి. వాళ్ళు ప్రజల కోసం అండి. వాళ్ళ ప్రాణాలకి దిక్కుమొక్కు లేకుండా వాళ్ళ మీద తిరుగుబాటు చేసి కొడతా అంటే వాళ్ళు కొట్టించుకుంటామా? చేతకంతనం అది పోలీసులకి. వాళ్ళకి ఉప్పు కారం తింటున్నారండి, వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. రేపు పొద్దున మనమే అంటాం, ఏమయ్యా పోలీసులు ఏం పీకారా అని అంటాం. అది తప్పు కదా. మనం కూడా నోటికి అన్నం తింటా, కడుపుకి ఇంగిత జ్ఞానం, కడుపుకి అన్నం తినేవాళ్ళం, మంచి చెడు తెలిసిన వాళ్ళం. మనం కూడా ఏది మంచి ఏది చెడు అని ఇన్ని మాట్లాడుతున్నప్పుడు మనం కూడా చట్ట ప్రకారం పోలీసులు సహకరించి తీరాల్సిందే. వాళ్ళు రాష్ట్రాన్ని దారిలో పెడతానికి ఇప్పుడిప్పుడే పోలీసులు కూడా మొన్నటిదాకా రాలేదని మనం విమర్శించాం కదా, పోలీసులు ఏం చేస్తున్నారు ఏంటని. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించాలి కదా. మీకు నాకేమి వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేవు కదా, మనలాంటి వాళ్ళకి రాష్ట్రంలో ఏమీ లేవు కదా, తెలుగుదేశానికి పలకి మోయాల్సిన అవసరం కూడా మనకేమీ లేదు కదా. ఉన్నట్టు మాట్లాడతాం, లేనప్పుడు విమర్శించాం మనమే తప్పులు జరుగుతుందని. వాళ్ళు మంచి జరుగుతుంది, కంటిన్యూ చేయండి ఈ మంచిని, రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం. రేపొద్దు ఇన్వెస్ట్మెంట్లు రావాలి, కంపెనీలు రావాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి. రేపు ఉద్యోగాలు కంపెనీలు వస్తే తెలుగుదేశం వాళ్ళకి, జనసేన వాళ్ళకి వస్తాయా? పార్టీలకు సంబంధం ఉంటే అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్లు వస్తే ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగస్తులు వస్తారు, అక్కడ రకరకాల ఆదాయం పెరుగుతుంది. కంపెనీలను ఉత్పత్తి పెరిగినప్పుడు సంపద పెరుగుతుంది. ఇంత మంచి జరగాలి కదా. కాబట్టి మనం పోలీసులకు సహకరించాల్సిందే అండి. ఈ రకంగా కొంతమంది ఏదో మానవ హక్కులు, పౌర హక్కులు అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు, నోటితో మాట్లాడుతాను అసలుతో ఎక్కిరించే బ్యాచ్లు కొన్ని ఉంటాయి. అవి విషపురుగులు. వాళ్ళని ఎవరో ఏంటో తెలుసు. వాళ్ళని కూడా కొద్దిగా సోషల్ మీడియాలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు సోషల్ మీడియా కూడా కొద్దిగా అటువంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. మీలాంటి జర్నలిస్టులు కూడా టీవీ ఛానల్స్లో కూర్చొని కొంతమంది అకుపక్ష వార్తల మాటలు వాగుళ్ళు వాగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మానవ హక్కులు ఏమని, పౌర హక్కులు ఏమని, చట్టం తీసుకుంటారా? ఈ ఎదవల ఇంటికి వెళ్తే అంతే తెలుస్తుంది అప్పుడు చట్టం ఏంటో, పోలీసులు విలువ ఏంటో తనకు వస్తే కదా. వీటింటికి వెళ్ళి ఇటు పెళ్ళ పట్ల కనుక వాళ్ళు ఏదైనా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు తెలుస్తుంది వీటి చట్టం అంటే ఏంటో, పోలీసుల గౌరవం అంటే ఏంటో అనేది. ఈ చేతకాంతనం తప్పండి అది. అట్లా సమర్థించకూడదు. లంపెన్ గంగల్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. పోలీసులు సహకరించాల్సిందే. రైట్, థ్యాంక్ యూ.